పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. నూజివీడుతో పాటు మొత్తం అంటే నూజివీడు సర్కిల్ పరిధిలో మొత్తం పేకాట కోడి పందాలు మీరే ఆడిస్తున్నారని, మీరే రైట్ చేపిస్తున్నారని ఈ విధంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారండి. దాని మీద ఇది చాలా అవాస్తవం అండి. ఈ విధంగా చేయడం సీనియర్ నాయకుడైన కాపా శ్రీనివాసరావు గారికి తగలేదు. మేము అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. మా యొక్క ప్రమేయం అనేది ఉండదు ఎక్కువ, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేక కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. కానీ అది దాంట్లో మా పోలీసు యొక్క ప్రమేయం ఉన్నదని దీన్ని ఆరోపించడం ఇది మాకైతే మా మనసుకైతే చాలా బాధ కలిగించింది. సార్, సంప్రదాయ క్రీడని అడ్డుకున్నారని, అలాగే 50 గ్రామాల నుంచి వచ్చి ఆడుతున్నప్పటికీ కూడా వాటి మీద పోలీసు వారి దృష్టి లేదని ఆయన ప్రధానమైన ఆరోపణ చేశారు. ఎవరైనా చనిపోతే దాన్ని కోడి పందాలు కింద దినము పందెం కింద చేయడం అనేది అది సాంప్రదాయం లాగా ఉంటుంది. ఇది సాంప్రదాయమే కాదు. ఈ ఏరియాస్ లో అంటే ఎక్కువగా తిరువూరు, మైలవరం, అలాగేనేమో మన యొక్క నూజివీడు, దీంట్లో ఈ యొక్క ఇది ఉంది, అంటే సంస్కృతి ఉంది. ఎవరైనా చనిపోతే అతనికి ఎక్కువగా ఈ యొక్క కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ చనిపోయిన అతని యొక్క ఆత్మకి శాంతి కలిగేటట్టుగా ఏదో ఒక దినము పందెం అనేది వేసుకుంటారని చెప్పి ఇక్కడ మొదటి నుంచి ఉంది. అయితే దాన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది దీన్ని ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రియేట్ కింద చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగిందే తప్ప మాకు మాకు దగ్గర స్నేహితులని కానీ ఒక దూర స్నేహితులు కానీ ఆ విధమైన భేదభావం పోలీసుకు ఉండదండి. అది అందులో నూజివీడు పోలీసుకి అసలు. థ్యాంక్ యూ సార్.